ఇవాళ సిద్ధరామయ్య గారు ఏది కర్ణాటకలో మీటింగ్ పెడుతుంటే దానికి అందరం పోతున్నాం. అందులో మా ఆలోచన ఏమిటి, ఇది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలి, తిరగాలి, చెప్పాలి. ఇవాళ మన జనాభా ఎందుకున్నది, అంబేద్కర్ ఆలోచనని ఎందుకు తుంగలో తొక్కేస్తున్నారు ఏది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్తూ, ఏదైనా నాకు కూడా ఆహ్వానం పంపించినందుకు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సిద్ధరామయ్యకు అందరికీ ఆ తరఫున మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా శ్రద్ధ వహించి కులగన్న జరిపిండు. ఆ కులగన్న జరపక ముందు కామారెడ్డిలో అనౌన్స్ చేసిండు వీల్ గివ్ 42%. దానికి మేము ఖచ్చితంగా ఉన్నాం. ఎవరు ఎన్ని ఆర్టికల్ రాసుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా, అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన్న జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలి అని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో పాటు ఇవాళ మన ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం మీద బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఊర్ల నుంచి వచ్చిన భజను మేము డబ్బులు పెట్టలే, లారీలు పెట్టలే, ఎవరికి వాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అయితే 5 సంవత్సరాలకు పంచాయతీ వ్యవస్థ జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలకు అసెంబ్లీ పార్లమెంట్లు ఎట్లా ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా పంచాయతీలో జరగాలి. గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ ఆలోచన చేశాడు. అదే ఆలోచనని ఈనాడు ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిన్న బాగా సక్సెస్ అయ్యేందుకు నేను క్యాడర్కు వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మొన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ల కంటే ముందు సీనియర్ల మీటింగ్లో మా మల్లికార్జున్ ఖర్గే గారు 2 మాటలు మంచిగా చెప్పిండే. అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ తీసేయాలి అన్నాడు. ఎవరి గురించి కొట్లాడిన, ఇంటి గురించి కాదు కదా. మా దగ్గర కూడా కర్ణాటకలో అయితే తీసేసి ఇక్కడ కూడా తీసేయాలన్నాడు. ఇంకోటి కూడా అన్నాడు, 35 తారీఖు లోపల మిగతాయి ఎవరైతే తరతరాల నుంచి 10-15 ఏళ్ల నుంచి ఎవరైతే కాంగ్రెస్కు పనిచేస్తున్నారో వాళ్లకు న్యాయం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి అని మీనాక్షి నటరాజన్కు, అదేవిధంగా మా మహేష్ కుమార్ గౌడ్కు చెప్పడం జరిగింది. అందులో భాగమే ఇవాళ మన రాజేష్ కుమార్ అగర్వాల్ను, ఎందుకంటే ఇంతకుముందు మన అమ్మాయి పేరు ప్రేమ్లత అగర్వాల్ ఉండే లింగ్విస్టిక్ మైనార్టీ మనవాడు. వీళ్ళ నాయన రోషన్ లాల్ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్, ఈయన కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు. ఈయన అగర్వాల్ సమితి అంటే మార్వాడీలు ఏదైతే వేరియస్ లింగ్విస్టిక్ మైనార్టీలకు న్యాయం చేయడానికి రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాష్ట్ర మొత్తం తిరగడానికి పూనుకున్నటువంటి రాజేష్ అగర్వాల్కు వినతి పత్రం ఇచ్చిండ్రు. నేను తప్పనిసరిగా ఆయన వినతి పత్రంతో పాటు ఆయన అన్ని జిల్లాలు కూడా తిరగాలి. కేవలం తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ మున్సిపాలిటీలో కానీ పట్టణాలలో కానీ వీళ్ళ సమాజం ఎక్కున్నది. వాళ్ళని అందరినీ ఏకం చేసి గెలిపించడానికి శాయశక్తుల ప్రతి చేయడానికి